అందరికీ నమస్కారం. ఈరోజు వీడియోలో గోదాదేవి పూర్తి చరిత్ర గురించి తెలుసుకుందామండి. ఆల్రెడీ నేను గోదాదేవి యొక్క చరిత్ర చాలాసార్లు నెలంతా ధనుర్మాసంలో పోస్ట్ చేశానండి. రోజుకు 3 పాసురాలు చొప్పున. కానీ అవి కాపీరైట్ పడతాయేమో అని భయమేసి ఆ ఇమేజెస్‌ని డిలీట్ చేసేసాను ఆ వీడియోస్‌తో పాటు. సో, చాలా బాధ అనిపించింది. సో, అందుకే నేను డైరెక్ట్‌గా ఇలా వచ్చి చెప్తే బావుంటుంది కదా అని చెప్పి చెప్తున్నానండి. సో, నేను మంచి విషయాలే చెప్తున్నాను. కొంచెం సపోర్ట్ చేయండి. వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. గోదాదేవి పూర్తి చరిత్ర నేను ఒక్క వీడియో రూపంలో చెప్తానండి. అందరూ ఖచ్చితంగా వినండి. చాలా మంచిది అది వింటే. మీకున్నటువంటి కోరికలయి తీరుతాయి. ఆ గోదాదేవి యొక్క అనుగ్రహం కలుగుతుంది. విష్ణుమూర్తి యొక్క అనుగ్రహం కలుగుతుంది. తప్పకుండా వినడానికి ట్రై చేయండి. సో, వీడియోలోకెళ్ళిపోదామా? స్కంద షష్ఠి రోజు నాడు సుబ్రహ్మణ్య స్వామి జననం వింటే చాలా మంచిదండి. సో, నేను ఆ వీడియో కూడా పోస్ట్ చేశాను. వినలేని వాళ్ళు ఖచ్చితంగా వినండి. చాలా మంచిది. వినలేని వాళ్ళు ఖచ్చితంగా వినడానికి ట్రై చేయండి. నేను ఈ వీడియో చేయడానికి చాలా చాలా కష్టపడతానండి. మినిమమ్ నాకు ఎడిటింగ్ మొత్తం అన్ని కలిపి 3 అవర్స్ టైం పడుతుంది. కానీ పక్క నుంచి మా బాబు అది డిస్టర్బ్ చేయడం. మీరు వినడానికి ట్రై చేయండి. నేను ఒక మంచి విషయాలే చెప్తున్నాను కాబట్టి కొంచెం సపోర్ట్ చేయండి. మీకు నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. సో, వీడియోలోకి వెళ్ళిపోదాం లేట్ చేయకుండా. గోదాదేవి యొక్క పూర్తి చరిత్ర. ఆండాళ్ తల్లిని గోదాదేవి అని కూడా పిలుస్తారు. ఇది అందరికీ తెలిసిన విషయమేనండి. గోదాదేవి భూదేవి యొక్క అంశ. భూమిపైన ఈ కలియుగంలో భక్తి తగ్గిపోతూ ఉన్నటువంటి తరుణంలో భూదేవి శ్రీ మహావిష్ణువుని మరలా ఈ భూమిపై అవతారమెత్తమని వేడుకుంటుంది. అప్పుడు శ్రీ మహావిష్ణువు నేను కాదు నీవు అవతారం దాల్చు అని భూదేవికి చెప్తాడు శ్రీ మహావిష్ణువు. నీవు వెళ్ళినటువంటి కార్యం సిద్ధైన తర్వాత చివరకు నీవే నన్ను చేరుకుంటావు అని చెప్పి భూదేవిని అవతారం ఎత్తమని మహావిష్ణువు ఆదేశం ఇస్తాడు. అలాగే మహావిష్ణువు యొక్క ఆజ్ఞ ప్రకారం ఒక తులసి వనంలో ఆవిర్భవించింది గోదాదేవి. మన జగన్నాటక సూత్రధారికి తెలియనటువంటి విషయాలు ఉంటాయండి. అందరూ కూడా ఆయన ఆడించేటటువంటి నాటకంలో కేవలం పాత్రలమే కదా. అయితే గోదాదేవి జన్మకు ముందే మన స్వామివారు తన యొక్క బంటును భూమిపైకి పంపించారు. అదే ఆయన వాహనమైనటువంటి గరుత్మంతుని. దానికి కూడా ఒక వృత్తాంతం ఉంది. ఒక రోజున క్షీరసాగరంలో హాయిగా పడుకుని ఉండగా మహాలక్ష్మి గరుత్మంతుని పొగుడుతుంది. స్వామి, గరుత్మంతుడు మీకు ఎంత సేవ చేస్తాడు? మీరు ఆయనకెప్పుడూ కూడా ఒక వరాన్ని కూడా ఇచ్చింది లేదు. ఇప్పుడైనా సరే ఒకసారి పిలిచి ఏదైనా ఒక వరాన్ని అనుగ్రహించవచ్చు కదా స్వామికి చెప్తుంది. అప్పుడు శ్రీ మహావిష్ణువు నవ్వుతూ నీవు చెప్పే వరకు నాకు ఈ ఆలోచన రాలేదు. మంచి పని అని అనుకున్న తరువాత ఆలస్యం చేయకూడదని చెప్పి ఎప్పుడో ఎందుకు లక్ష్మి, ఇదిగో ఇప్పుడే పిలిచి అతనికి వరాన్ని ఇచ్చేద్దామని చెప్పి గరుత్మంతుణ్ణి పిలుస్తాడు. స్వామి పిలిచినంతని తక్షణమే వచ్చి ఆయన ముందు వాలుతాడు. స్వామి, చాలా రోజులకు నా మీద దయ కలిగింది. ఏమి చేయాలో చెప్పండి, తక్షణమే చేస్తాను అంటాడు. దానికి మహాలక్ష్మీదేవి నవ్వి ఏదో చేయడానికి కాదయ్యా, నీకేదైనా వరాన్ని ఇవ్వడానికి స్వామివారు పిలిచారు అని చెప్తుంది. అప్పుడు మహావిష్ణువు అవును గరుడా, నీవు అన్ని వేళలా నన్ను అంటి పెట్టుకుని ఉండి నాకు సేవ చేస్తున్నావు కదా, నీకు ఏ వరం కావాలనో కోరుకో అని అంటాడు శ్రీ మహావిష్ణువు. ఇంతకంటే నాకు ఏ వరం కావాలి తండ్రి, నీవు నా నుండి దూరం కాకు, ఇదియే నా అదృష్టమని గరుత్మంతుడు స్వామివారికి చెప్తాడు. అప్పుడు లక్ష్మీదేవి, గరుడా, స్వామివారే స్వయంగా వరమిస్తానంటే ఎందుకు కాదంటున్నావు అని అడుగుతుంది. ఇంతటి అదృష్టం ఎవరికి వస్తుంది? స్వామివారు కూడా పదే పదే అడగడంతో
సరే స్వామి అని ఆలోచిస్తూ ఉన్నటువంటి అతని మనసులో ఒక విచిత్రమైనటువంటి కోరిక ఒకటి మొదలవుతుంది. ఆ కోరిక అతనికి కూడా ఆశ్చర్యం కలిగించేలా చేస్తుంది. అప్పుడు గరుత్మంతుడు తల్లి కోరుకుంటున్నాను. నా మనసులో అసలు ఇలాంటి కోరిక ఎలా వచ్చిందో నాకు కూడా అర్థం కావడం లేదు. కానీ మీరు అనుగ్రహించిన తరువాత నాకు ఇలా అనిపిస్తుంది. కానీ నేను కోరుకున్న తర్వాత తప్పుగా అనుకోకూడదు అంటాడు గరుత్మంతుడు. అప్పుడు మహావిష్ణువు నీవు ఏ విధమైనటువంటి ఆలోచన లేకుండా భయాన్ని గాని మనసులో పెట్టుకోకుండా గరుడ నీవు అడుగు అని విష్ణుమూర్తి అంటారు. అప్పుడు స్వామి నాకు మీ కాళ్ళు కడిగి కన్యాదానం చేసి మీకు మామగారిని అవ్వాలని ఆశగా ఉంది తండ్రి అని గరుత్మంతుడు సెలవిస్తాడు. కోరిక విని మహాలక్ష్మి ఆశ్చర్యంగా చూస్తుంది. ఇదే మీ కోరిక అని. దానికి జవాబుగా గరుత్మంతుడు నాకు కూడా తెలియడం లేదు తల్లి. ఇలాంటి విచిత్రమైన కోరిక రావడం నాకు కూడా ఆశ్చర్యంగానే ఉంది. నా మనసులో ఈ కోరిక ఎలా వచ్చిందో కూడా నాకు తెలియడం లేదు అని జవాబిస్తాడు గరుత్మంతుడు. ఇదిగో ఉన్నారు కదా ఈ జగన్నాటక సూత్రధారి, ఆయనకే తెలియాలి అంటాడు గరుత్మంతుడు. అవునవును, ఏ నాటకానికి ఎక్కడ బీజం పడుతుందో ఈయనకే తెలియాలి అనుకుంటుంది మహాలక్ష్మీదేవి. అలా ఆ వరం ప్రకారం గరుత్మంతుడు భూమిపైన మన దేశంలోని తమిళనాడులోని శ్రీవిల్లిపుత్తూరు అనేటటువంటి ఒక ఊరిలో విష్ణు చిత్తుడు అనేటటువంటి పేరుతో జన్మిస్తాడు. మీకు అర్థమైందండి విష్ణు చిత్తుడు అనేవారెవరో? అలా ఆయనకు ఊహ తెలిసినప్పటి నుండి కూడా ఒక పూల తోటను పెంచుకుంటూ అక్కడ పూలను తులసి మాలను కట్టి అదే ఊరిలో ఉన్నటువంటి వటపత్ర సాయి అనేటటువంటి స్వామికి ఆ పూలతో చాలా అందంగా అలంకారం చేస్తూ తన యొక్క జీవితాన్ని గడుపుతూ ఉండేవాడు. ఆయన ఆజన్మ బ్రహ్మచారిగా ఉండాలని చెప్పి నిశ్చయించుకుంటాడు. జీవితాంతం కూడా స్వామిని సేవించుకుంటూ ఉంటే చాలు, ఇక నాకు ఏమీ వద్దు, ఈ సంసార బంధనాల్లో కనుక మాత్రం అసలు ఏమాత్రం ఇరుక్కోకూడదని అనుకుంటాడు. కానీ ఆయన్ని చూస్తే గుడిలో చాలామందికి అసూయ. ఎందుకంటే ఆయన స్వామివారిని అలంకరించడం మొదలుపెట్టిన తరువాత ఆ గుడిలోకి భక్తుల సంఖ్య పెరిగిపోతుందన్నమాట. భక్తులకు కూడా ఆయన పట్ల ఎనలేనటువంటి గౌరవం పెరుగుతుంది. గుడికి వచ్చేటటువంటి భక్తులు ఆయన చేసేటటువంటి కేవలం అలంకారం చూసేందుకు మాత్రమే వచ్చేవారు ఎందరో ఉన్నారు. అసలు అలా అనడం కంటే కూడా ఆయన స్వామిని అంత అందంగా అలంకరించేవారని చెప్పుకోవాలి. ఆయనను విష్ణు భక్తులైన ఆల్వారులలో ఒకరిగా ఎంచి ఆయనకు పెద్ద ఆల్వారు అన్న గౌరవాన్ని కూడా అందించారు. స్వామి సేవ కోసం పూలు తీసుకుని రావాలని చెప్పి తన పూల తోటలోనికి వెళ్తాడు. ఆయన పూల తోటలోని ఒక పక్క దట్టంగా పెరిగినటువంటి చిన్న తులసి తోటలో తులసి మొదట్లో చాలా అందంగా పూలు పరిచి అసుకుమారమైనటువంటి పువ్వుల పైన ఒక అందమైనటువంటి ఆడపిల్ల కనిపిస్తుంది. అప్పుడు భూమాత ఒక చిన్న బిడ్డగా తులసి వనంలో ఆవిర్భవిస్తుంది. కర్కాటక మాస పూర్వ పాల్గొని నక్షత్రంలో తులసి వనంలో అందంగా ముద్దులొలికేటటువంటి ఒక చిట్టి పాపాయిగా విష్ణు చిత్తునికి కనిపిస్తుంది. ఆ భూమాత అందమైనటువంటి ఆ బోసి నవ్వులు చూస్తూ ఉంటే అసలు ఎవరికైనా కానీ ఎత్తుకొని ముద్దాడాలి అనిపిస్తుంది. అంత అందంగా ఉంటుంది ఆ చిట్టి తల్లి. అంత అందమైనటువంటి ఆ బిడ్డను
తోటలో చూసిన విష్ణుచిత్తుడు ఆశ్చర్యం, ఆనందం అన్నీ కలగలిపేలా ఆ పాపాయిని చూస్తూ ఉంటాడు. ఇంత అందమైన అమ్మాయిని, ఇంత పసిపాపను ఎవరు ఈ తోటలో వదిలిపెట్టి వెళ్ళిపోయారా అని ఆలోచిస్తూ ఉంటాడు. ఇక వెంటనే ఆ పాపని ఎత్తుకుని తన గుండెలకు హత్తుకుని, ఇంత చిన్న పాపను తోటలో వదిలిపెట్టి వెళ్ళిపోవడానికి అసలు ఎవరికి మనసు వచ్చిందా అని ఆలోచిస్తాడు. చుట్టుపక్కలంతా కూడా చూస్తూ ఉంటాడు. కానీ అక్కడెవ్వరూ కూడా కనిపించరు. ఆ తర్వాత అతను ఊర్లోకి వెళ్ళి అందరినీ అడిగితే బాగుంటుంది కదా అని చెప్పి ఊర్లోకి వెళ్ళి అందరికీ చెప్పి ఎవరైనా కానీ పిల్లల్ని వదిలేసి వెళ్ళిపోయారేమో, పాపం మీ పాప ఏడుస్తూ నాకు కనిపించింది అని చెప్తాడు. కానీ ప్రతి ఒక్కరూ కూడా మాకు తెలియదని చెప్పి జవాబిస్తాడు. విష్ణు చిత్తునికి పాప దొరికిన వెంటనే గుడిలో అఖండ దీపం అఖండంగా వెలుగుతూ కనిపిస్తుంది. అందరూ కూడా ఆశ్చర్య ఆనందాలతో అసలు ఇది ఎలా జరిగిందా అని చెప్పి ఆలోచించుకుంటూ ఉంటారు. అప్పుడు విష్ణు చిత్తుడు ఆ పాపను తీసుకుని గుడిలోకి వస్తాడు. తనకు ఈ పాప తులసి వనంలో దొరికిందని, ఈ పాప తల్లిదండ్రులు ఎవరో కూడా తెలియదని చెప్పి ఆ పాపను తీసుకుని ఊళ్ళో అందరికీ కూడా ఆ విషయం గురించి ఎవరికీ ఏమీ తెలియదని చెప్పడంతో ఆ పసిపాపను సాక్షాత్తు భగవంతుని ప్రసాదంగా భావించి ఆమెను పెంచుకోసాగాడు విష్ణుచిత్తుడు. విష్ణుచిత్తుడు బ్రహ్మచారి అయినప్పటికీ తల్లి తండ్రి తానే అయ్యి ఆ పసిపాపను పెంచుకోతలచాడు. ఆమెకు కోధై అంటే పూలమాల అన్న పేరుతో గారాబంగా పెంచసాగాడు విష్ణుచిత్తుడు. ఆ పేరే క్రమంగా గోదాదేవిగా మారింది. తులసీవనంలో పుట్టి విష్ణుచిత్తుని నారాయణ కీర్తనలు మంత్రాలు వింటూ పూజల్లో వెంట నడుస్తూ గోదాదేవి ఎదిగింది. మాలలు కట్టేటప్పుడు తన కూతురి కోసం పూలతో ఒక చిన్న బంతిని కూడా తయారు చేసిస్తాడు విష్ణుచిత్తుడు. ఇప్పుడు చిన్ని గోదాదేవి కూడా విష్ణుచిత్తుడికి పూలు కోయడంలో, కట్టడంలో తన చిట్టి చిట్టి బంగారు చేతులతో సహాయం చేస్తుంది. అలాగే తన తండ్రి తన కోసం చేసినటువంటి బంతిని చూసి మురిసిపోతుంది. అలా కట్టినటువంటి పూలమాలలన్నీ కూడా చక్కగా ఒక బుట్టలో సర్దుకుని గోదాదేవిని కూడా తీసుకుని గుడికి వెళ్ళేవాడు విష్ణుచిత్తుడు. నారాయణ లీలలను తండ్రి వివరిస్తుంటే విని అతడే తన భర్త అని ఏనాడో నిశ్చయించుకున్నది గోదాదేవి. గోదాదేవి చిన్ననాటి నుంచి కృష్ణుడి లీలలను ఆడుతూ పాడుతూ పెరిగింది. తండ్రి పూలు కోసి తులసీ దళాలతో చేర్చి మాలలు అల్లుతూ ఉంటే తను నేర్చుకున్నది గోదా. తండ్రి నోటి నుంచి వెలువడే వేదాలు, పురాణాలు, విష్ణు కథలు, భారత భాగవతాలు, రామాయణ కీర్తనలు, తమిళ ప్రబంధాలు, తండ్రి ఏడ్చి కూర్చిన పాసురాలన్నీ వింటూ పెరిగింది. యుక్త వయసు వచ్చేసరికి ఆ భక్తి కాస్త కృష్ణుని మీద ప్రేమగా మారింది. కళ్ళు మూసినా తెరిచినా ఆ నల్లని వాడే కనిపించసాగాడు. తన చుట్టూ ఉన్న స్నేహితురాళ్లంతా ఒకప్పటి గోపికలని, తానుండే విలుపుత్తూరు ఒకనాటి గోకులమని భావించసాగింది. తండ్రి తాను ఎవరు అల్లినా సరే ఆ పూలమాలలను ముందు తను అలంకరించుకుని బాగుందో లేదో అద్దంలో చూసుకుని తృప్తి చెందిన తరువాతనే స్వామివారికి ఆ పూల బుట్టను పంపేది. ఆ మాలలు ఆయన మెడలో చూసి పరవశించిపోయేది. ఓ రోజు తాను తీసుకుని పోయిన పూమాలలో
అమ్మాయి జుట్టు వచ్చిందని బాధపడి మాలలను స్వామికి సమర్పించకుండా వచ్చి కూతురిని మందలించాడు విష్ణుచిత్తుడు. అపరాధం చేశానని బాధపడుతూ నిద్రించిన విష్ణుచిత్తునికి కలలో కృష్ణుడు కనిపించి గోదాదేవి సాక్షాత్తు భూదేవి అవతారమేనని, ఆమె వేసుకున్న మాలలను ధరించడం వల్ల తనకు అపచారం కాదు కదా, ఆనందం కలుగుతుందని తెలియజేశాడు. విష్ణుచిత్తుల వారికి అప్పుడు అర్థమైంది, గోదాదేవి తన కూతురు కాదని, సాక్షాత్తు భూమాత అని అర్థమైంది. అప్పటి నుండి ఆమె ధరించిన మాలలనే స్వామికి అర్పించేవాడు విష్ణుచిత్తుడు. ఇలాంటి సంఘటనలన్నీ గోద మనసులో కృష్ణ ప్రేమని మరింతగా పెంచాయి. తనకు పెళ్ళంటూ జరిగితే ఆయనతోనే జరగాలని అనుకుంది. అందుకోసం ఒకప్పుడు గోపికలు చేసిన కాత్యాయని వ్రతాన్ని మొదలుపెట్టింది. ఈ వ్రతం చేయాలంటే ఆహారానికి, అలంకారానికి సంబంధించిన చాలా కఠినమైన నియమాలని పాటించాల్సి ఉంటుంది. అలా గోదాదేవి తాను వ్రతాన్ని పాటించడమే కాకుండా తన చెలికత్తెలను కూడా ప్రోత్సహించింది. తన స్నేహితురాలను మేల్కొల్పేందుకు, వారికి వ్రత విధానాలను తెలియజేసేందుకు, తనలో కృష్ణ భక్తిని వెల్లడించేందుకు 30 పాసురాలను పాడింది గోద. అవే ధనుర్మాసంలో ప్రతి భక్తుని ఇంట్లోనూ వినిపించే తిరుప్పావై పాసురాలు చాలా బాగుంటాయండి. ఆ పాసురాలు వినడం వల్ల మనకు నిజంగానే బ్రహ్మముహూర్తంలో లేవాలి అని అనిపిస్తుంది. ఖచ్చితంగా మీరు వినండి, మీకు తెలుస్తుంది. నేను ఖచ్చితంగా 30 పాసురాల అర్థాలు కూడా నేను వివరిస్తానండి త్వరలోనే. ఇలా సాగుతున్న గోదాదేవి ప్రేమకు ఆ కృష్ణుడు లొంగక తప్పలేదు. దాంతో ఆయన విష్ణుచిత్తునకు కనిపించి గోదాదేవిని శ్రీరంగానికి తీసుకురమ్మని, అక్కడ రంగనాథునిగా వెలిసిన తాను గోదాదేవిని వివాహం చేసుకుంటానని చెప్పాడు. శ్రీరంగంలో ఆలయ అర్చకులకు కూడా ఈ విషయాన్ని తెలియజేశాడు. కృష్ణుని ఆదేశాలను విన్న విష్ణుచిత్తుని సంతోషానికి అవధులు లేకుండా పోయాయి. వెంటనే గోదాదేవిని విలుపుత్తూరులోని ప్రజలను తీసుకుని శ్రీరంగానికి బయలుదేరాడు. అక్కడ వారి రాక గురించి ముందే తెలిసిన అర్చకులు వారిని ఆలయంలోనికి తీసుకువెళ్లారు. పెళ్లి కూతురిగా గర్భగుడిలోకి ప్రవేశించిన గోదాదేవి అందరూ చూస్తుండగా ఆ రంగనాథునిలో ఐక్యమైపోయింది. ఇదంతా మకర సంక్రాంతికి ముందు భోగి రోజు జరిగింది. అందుకే ప్రతి వైష్ణవాలయంలో భోగి నాడు గోదాదేవికి విష్ణుమూర్తితో కళ్యాణం జరుపుతారు. చాలా బాగుంది కదండి. నిజంగా మీకు మంచి విషయం తెలిసిందని అనుకుంటున్నాను. ఈ వీడియోని చివరి వరకు చూసిన వారు ఖచ్చితంగా ఒక లైక్ చేసి ఈ మంచి విషయాన్ని అందరికీ షేర్ చేయండి. ధన్యవాదములు.